రక్షకుని దగ్గర సాగిలిపడ్డారు. అమ్మా, మనం క్రిస్మస్ అంటే పుట్టింటి పట్టు చీరలు. ఇప్పుడు చాలామంది ఆ పక్క ఆమె చీర కట్టుకొని వచ్చిందా, ఈ పక్క ఏమే చీర కట్టుకుందా. ఒకవేళ పక్కింటి ఆమె 10,000 రూపాయలు చీర కట్టుకొని వచ్చింది అనుకోండి, ఇంకొక ఆమె చూసింది అనుకోండి, ఏమంటది, మా ఆయన చేసుకున్నాను, ఒక అచ్చట లేదు, ఒక సుఖము లేదు, ఒక మంచి బట్ట ఏనాడు మనసారా కూడా కొనలేదు. అలా ఆయన చూడు ఎంత మంచివాడో, 15,000 రూపాయలు పెట్టి ఏం కొన్నాడమ్మా. ఏం చేస్తాం, నాకు ఈ సంతోషం లేదు అని ఎప్పుడు కొంతమంది ముఖాలు పక్కోలు ఆనందంగా ఉంటే ఈ ముఖం పోల్చుకోలేదు, కళ్ళు సుర్రుమంటాయి. అంతే కదండి, అవునా కాదండి? కానీ ఎటువంటి పట్టు చీర కట్టుకున్నా, పట్టు వస్త్రము కట్టుకున్నా, ఎన్ని ధనమిచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, బంగారం ఇచ్చినా, దేవుడి ఎద్దుకు వచ్చి ఏం చేయాలంటే సాగిలి పడాలి. జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ప్రపంచ మేధావులు, ఇంగ్లాండ్ దేశాన్ని స్థాపించినటువంటి విక్టోరియా మహారాణి సహితము కూడా దేవుని దగ్గరకు వచ్చి మోకరించవలసిందే. ఒకసారి